దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వాడకంపై వాహనదారులు తీవ్ర స్థాయిలో గందరగోళం అయితే నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కలిగించే స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. E20 పెట్రోల్ వాడటం వల్ల కార్లు, బైకులకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల రాజ్యసభలో ప్రజాప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానం అయితే ఇచ్చారు. E20 ఇంధనం వాడకం వల్ల వాహనాల ఇంజన్స్ త్వరగా పాడవుతాయని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. E20 పెట్రోల్ ప్రభావంపై దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థలు ఇప్పటికే విస్తృతమైన అధ్యయనం పూర్తి చేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా ప్రయోగాలు నిర్వహించాయి. ఈ పరిశోధనలో తేలిన వివరాలను ప్రభుత్వం రాజ్యసభ వేదికగా వెల్లడించిన E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లలో ఎలాంటి పెద్ద మార్పులు లేదా మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదని ఈ సంస్థల నివేదికలు స్పష్టం చేశాయి. 2016 కంటే ముందు తయారైన పాత BS3 వాహనాల్లో మాత్రమే కొన్ని చిన్నపాటి రబ్బరు భాగాలు, గాస్కెట్లను మార్చాల్సి వస్తుంది. ఈ చిన్న మార్పులు కూడా ప్రత్యేకంగా చేయాల్సిన పనేం లేదు. సాధారణ సర్వీసింగ్ సమయంలోనే మెకానిక్ ద్వారా చాలా సులభంగా ఈ పార్ట్స్ మార్చుకోవచ్చని కూడా కేంద్రం చెప్తోంది. వాహనాల స్టార్టింగ్, డ్రైవింగ్ సామర్థ్యం, ఇంజిన్ మన్నికపై E20 ఇంధనం ఎలాంటి ప్రతికూల ప్రభావం కూడా చూపడం లేదు. ఇంజిన్లోని మెటల్ భాగాలు, ప్లాస్టిక్ విడిభాగాలపై ఈ పెట్రోల్ వల్ల ఎలాంటి నష్టం కూడా కలగదు. ల్యాబొరేటరీ పరీక్షలు, రోడ్లపై జరిపిన డ్రైవింగ్ టెస్టులు రెండింట్లోనూ E20 అత్యంత సురక్షితమైందిగా కూడా నిరూపితమైంది. పాత వాహనాల్లో కూడా పనితీరు ఏమాత్రం తగ్గలేదని కేంద్ర పెట్రోలియం శాఖ అధికారికంగా ధృవీకరించింది. E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ పడిపోతుందనే విమర్శలపై కేంద్ర ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. వాహనం మైలేజీ అనేది కేవలం వాడే ఇంధనం రకంపై మాత్రమే పూర్తి స్థాయిలో ఆధారపడి ఉండదు. వాహనం నడిపే డ్రైవింగ్ పద్ధతి, రోడ్ల పరిస్థితులు, సమయానికి సర్వీసింగ్ చేయడం, టైర్లలో సరైన గాలి పీడనం నిర్వహించడం వంటి అనేక అంశాలు మైలేజీని ప్రభావితం చేస్తాయి. వాహనాన్ని క్రమం తప్పకుండా మంచి కండిషన్లో ఉంచుకున్నప్పుడు E20 ఇంధనంతో మైలేజీలో పెద్ద వ్యత్యాసం కనిపించదు. ప్రముఖ వాహన తయారీ సంస్థలు కూడా E20 పెట్రోల్ వినియోగానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. E20 పెట్రోల్ వాడే వాహనాలకు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే వారంటీ క్లెయిమ్లను స్వీకరించడానికి ఆటోమొబైల్ కంపెనీలు అధికారికంగా ముందుకొచ్చాయి. వాహనదారుల ప్రయోజనాలను పరీక్షించేందుకు వాహన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని కూడా ప్రభుత్వం ఇక్కడ స్పష్టం చేసింది. దేశంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు భారాన్ని తగ్గించే వ్యూహాత్మక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఈ విధానాన్ని అధికారికంగా అమలు చేయడానికి ముందే ప్రభుత్వం విస్తృత స్థాయిలో ల్యాబ్ పరీక్షలు, క్షేత్రస్థాయి పరిశోధనలు పూర్తి చేస్తుంది. ప్రస్తుతం దేశంలోని కొన్ని వినియోగదారుల సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు E20 పెట్రోల్ పై రకరకాల ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి శాస్త్రీయ పరీక్షలు ముగిసాకే ఫలితాలపై సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే E20 పెట్రోల్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి వాహనదారులు ఎలాంటి భయాందోళనలు, సంకోచాలు లేకుండా E20 పెట్రోల్ ను తమ వాహనాల్లో వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం భరోసానైతే ఇస్తోంది.